కానీ వీళ్ళందరూ చేసే నెగిటివిటీ వల్ల నేను రేపు పొద్దున కాపాడబోయే ప్రాణాలు నా వల్ల మా స్పాన్సర్స్ ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే బాధపడేది ఎవరు? మీరా నేనా? ఎవరైతే ఆ హార్ట్ సర్జరీస్ ఇంకా జరగాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల బాధను ఎవరు తీరుస్తారు? ఈ నెగిటివ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ తీరుస్తారా, లేదంటే కృష్ణ వాళ్ళ నాన్న తీరుస్తాడా? తీర్చాల్సింది ఎవరు? నేను. నా వెనకాల ఉన్న నా స్పాన్సర్స్. నన్ను నా స్పాన్సర్స్ని వెనక్కిలా అయితే మీకు వచ్చేదేంటి? రేపు పొద్దున్న హార్ట్ సర్జరీస్ వల్ల బతకాల్సిన కుటుంబాలు లేదంటే ఆ ప్రాణాలు పోతే వాళ్ళ బాధను తీర్చేది ఎవరు? దయచేసి ఎవరు సోషల్ మీడియాలో నెగిటివ్ క్రియేట్ చేయకండి. ఎందుకంటే తప్పు ఎవరు చేశారనేది ఫుల్ లెంత్ వీడియోలో నేను యూట్యూబ్లో క్లియర్గా చెప్పాను. సో ఫాదర్ ఇంజెక్షన్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటాము. సో తప్పు చేసిన వాళ్ళ కోసం మేము బయట పెడతాము. ఆ రోజు వరకు అందరూ ఎదురు చూడండి, వెయిట్ చేయండి. అంతే తప్ప నన్ను బ్యాడ్ చేస్తే నాకేం పోయేదేం లేదు. నా వల్ల కాపాడబోయే ప్రాణాలే పోతాయి. ఆ ప్రాణాలు పోతే బాధపడేది వాళ్ళ కుటుంబాలు, మీ కుటుంబాలు కాదు. దయచేసి అది అర్థం చేసుకోండి. తప్పు చేశాడు అంటున్నారు. నేను కామ్గా ఉంటే తప్పు చేసినట్టు కాదు. వేరే వాళ్ళ పరువు తీయడం నాకు ఇష్టం లేక, వాళ్ళ తప్పును బయట పెడితే మిగతా పేరెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని భయపడి వాళ్ళ కోసం ఆలోచించి ఈరోజు వరకు కామ్గా ఉన్నాను. ఇప్పుడు కూడా వీడియో పెట్టడానికి గల కారణం, ఎవరైతే బేబీ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ హార్ట్ సర్జరీ కోసం ఒప్పుకొని ఇప్పుడు లెక్కలు చెప్పాల్సి వస్తుంది, డబ్బులు వేరే పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుందని భయపడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేసారు. ఇక్కడ దొరికిపోయారు మీరంతా. ఆ హార్ట్ సర్జరీ కోసం ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తే ఆడియో మీరు విన్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్సరు ఇన్ని లైవ్లు పెట్టారు, ఇన్ని వీడియోలు చేశారు. ఎక్కడైనా ఒక్క చోటైనా నవీన్కి హార్ట్ సర్జరీ కోసం ఇచ్చారు పేరెంట్స్ అని ఎక్కడైనా చెప్పారు? అతను ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళ వీడియోస్, తన వెనకాల ఉన్న వాళ్ళందరూ వీడియోస్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అతనే చెప్పాడు. అది కూడా నేను ఆడియో ప్లే చేస్తాను, వినండి మీరే. ఆ అబ్బాయి కూడా నోరీసి రాస్తున్నాడు, పొరపాటు చేసేస్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి తమ్ముడు. వాళ్ళకి ఇప్పుడు నాకు అర్థమైంది అంటే వీళ్ళందరూ పబ్లిసిటీ కోసం ఉన్నారు తమ్ముడు. ఫ్రాంక్ గా చెప్తాను నీకు. ఓకేనా? కంటెంట్ దొరికితే ఎక్కడ వేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు అందరూ. ఓకే, మరి దాని మీద ఇన్స్టాగ్రామ్ అమౌంట్ అయినా వస్తుంది ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వస్తుంది. ఇన్స్టాలోనే వీళ్ళకి వ్యూవర్షిప్ ఉంటే మరి ఇంకా అదే డబ్బులు అయితే రావు. అంటే ఫేమ్ అన్న బయటకు వెళ్తే గుర్తుపెడతారు, ఫోటోలు తీస్తారు, మరి అదే ఒక ఇది ఉంటుంది కదా. కానీ నన్ను కొలాప్స్ చేయడం వల్ల ఎంత నష్టం తెలుసా రెండు స్టేట్స్కి నష్టం అని ఎందుకు అన్నాను అంటే, ఈరోజు ఆ కృష్ణ వాళ్ళ నాన్నగారు నా మీద చేసిన ఎలిగేషన్స్, ఆడిన అబద్ధాలు నిరూపించుకున్నాను. కానీ ఆ అబద్ధాలను నమ్మిన వాళ్ళు, ఆ అబద్ధాలు చూసిన వాళ్ళు వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా చేస్తారేమో అని భయపడి ఇంకెవరైనా హెల్పింగ్ కోసం ముందుకు వస్తారా? మళ్ళీ నేను ఇంకొక ఫండ్ రైజ్ ఎప్పుడైనా చేయగలనా? నా కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు ఫండ్ రైజ్ చేస్తే బాగుండు అని. వాళ్ళ దగ్గరికి ఇంక వెళ్ళగలనా? మీ వల్ల వాళ్ళు నష్టపోయినట్టేనా? లేదా రాయల్ మేక్ రమణానియా, లేకపోతే పల్సర్ బైక్ రమణానియా, లేకపోతే ఇంకా చాలామంది డబ్బులు ఇస్తారు మళ్ళీ ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడేసావు. నీ అబద్ధాల వల్ల వాళ్ళు ఇంకొకసారి ఏదైనా పేరెంట్కి నేను అడిగితేనో లేకపోతే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ అడిగితే ముందుకు వచ్చి సహాయం చేస్తారా? వాళ్ళందరినీ మీరు కొలాప్స్ చేసినట్టేనా? నన్ను కొలాప్స్ చేసినట్టేనా? లేదా నాలాగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు అరే మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని భయపడతారా? వాళ్ళని కొలాప్స్ చేసినట్టేనా? సో రెండు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న సోషల్ వర్క్ని కొలాప్స్ చేసినట్టేనా? అంటే ఆ కృష్ణ వాళ్ళ నాన్నగారు అబద్ధాల వల్ల, అతని స్వార్థం వల్ల అంటే సోషల్ మీడియాలో సోషల్ వర్క్ కొలాప్స్ అవ్వాలా? అవ్వనివ్వను. అలా ఎలా చేస్తారు మీరు? సో మీ అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ఆడియో కాల్లో మాట్లాడేది వాసుదేవ్ అంబల గారు. ఈ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆ మనిషి చాలా మంచి పర్సన్. ఆ పర్సన్ ఏమంటున్నారు, వీళ్ళు ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అతనే ఒప్పుకున్నారు. వాళ్ళ వైపు ఉన్న పర్సనే ఇది ఒప్పుకున్నారు. ఇంకేంటి? సరే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. అన్న ఇందులో తోరకండి అన్న, మీరు ఇది అందరూ మీకు అర్థం కావట్లేదు. అందరూ ఫ్రాడ్లు, అందరూ ఫ్రాడ్లే కాదనలేదు. ఇప్పుడు చెప్తా చూడు, నేను ఎంత ఫ్రాడ్ అయినా తమ్ముడు, మనం అందరం ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. అవును, అది నిజం. ఓకేనా? ఎంత ఇద్దామని ఒకరి ముఖాలు ఇప్పటికైనా చూసుకోవాల్సిందే, అది ఎక్కడైనా అర్థమైందా? వాసుదేవ్ అన్న వాళ్ళందరూ ఫ్రాడ్స్, వాళ్ళతో మీరెందుకు లైవ్లోకి వెళ్తున్నారు, మీరెందుకు వీడియోస్ చేస్తున్నారు అని నేను అడిగితే అన్నయ్య ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఫ్రాడ్స్ అని, మనంతా విజయనగరం వాళ్ళమే, వాళ్ళ కోసం అలా బయటికి చెప్పుకుంటే ఎలాగా? పేరెంట్ ఇలాగ హార్ట్ సర్జరీ కోసం ఇస్తే ప్రమోషన్స్ కోసం ఇచ్చానని అబద్ధం చెప్తే అతను ఫ్రాడ్ అయినా అతని కోసం ఎలా బయటికి చెప్తాము? లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ నెగిటివ్ చేసేసారు కదా, ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ చేశారని జనాలకు తెలిస్తే జనాలు వాళ్ళు ఊరుకుంటారా? తిరిగి తిడతారు. అప్పుడు ఏమవుతుంది? రేపు అన్న రోజు అందరం ముఖం చూసుకోవాల్సిన వాళ్ళం అని అంటున్నారు అతను. అంటే ఇప్పుడు పేరెంటు నా మీద ఎలిగేషన్ వేసింది అబద్ధం అని తెలిసినా వదిలేయాలి.
వీళ్ళందరూ నా మీద నెగిటివ్గా పబ్లిసిటీ చేసినా దాన్ని వదిలేయాలి. ఎందుకు రేపు పొద్దున్న మీరు విజయనగరంలో ముఖం చూసుకోవడానికా? ముఖం చూసుకొని ఏడ్ చేస్తారు. మీరు ముఖం చూసుకోవడం కోసం నా ముఖం బయటికి చూపించుకోలేనట్టుగా చేస్తారా? ఏంటిదంతా అసలు? జనాలు మీరు అందరూ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంటంటే ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. నేను రేపు అన్న రోజు సోషల్ మీడియాలోనో సోషల్ వర్క్లోనో ఉంటే 100 ప్రాణాలు నిలబడతాయి. ఎవరైతే ఎలిగేషన్స్ వేస్తున్నారో, ఏదైతే మనకి నా మీద ఎలిగేషన్ వేశారో వాళ్ళందరూ ఎవరికి ఉపయోగపడతారు? సొసైటీకి ఎక్కడ ఉపయోగపడుతున్నారు? ఇంతకుముందు ఎక్కడ ఉపయోగపడ్డారు? దయచేసి ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు అనేది క్లియర్గా మీరు వీడియో మొత్తం చూసి డిసైడ్ అవ్వండి. నాకు నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకు పోయేదేం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇదంతా విన్న తర్వాత లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి తప్పు అని. ఈరోజు నా తప్పు లేదని నేను ప్రూవ్ చేసుకున్నాను. కానీ పేరెంట్ హ్యాపీగా బెంగళూరులో వాళ్ళ బాబుతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈ మనీ అనే అబ్బాయికి, ఆ అబ్బాయికి జరిగిన డ్యామేజ్కి ఆ నష్టం ఎవరు పూడుస్తారు? నిజాయితీగా వచ్చాడు, ₹1 తినలేదు, కష్టపడ్డాడు. ఆ కష్టపడిన విషయం ఆ తండ్రికి తెలుసు. అట్లీస్ట్ ఆ మనీ కోసమైనా మంచిగా చెప్పావా? ఆ అబ్బాయి చేసిన స్క్రిప్ట్ కోసం పోనీ దాయాల్సింది కదా. సరే నేను ప్రమోషన్సే తీసుకొని ఏదో మోసం చేశాను అనుకుందాం. నా ఒక్కడి మీదే చెప్పొచ్చు కదా. నా మీద నిందలు వేసావు, ఓకే, అవి ప్రూవ్ చేసుకున్నాను నేను చేయలేదని, దొరికిపోయావు. కానీ మెయిన్ పాయింట్ స్క్రిప్ట్ అనేది నేను కూడా ఒప్పుకుంటాను కదా అన్న విషయంతోనే అలా ఇరికించాడు పేరెంట్. దయచేసి ఎవరు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరు నమ్మకండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. లైక్ ఇప్పటి వరకు ఎందుకు ఆగాను అంటే, ఈ హార్ట్ సర్జరీ అనే పదం పేరెంట్ నోట్లో నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు వచ్చింది, ఒప్పుకున్నారు. నా డబ్బులు ఇచ్చిన పర్పస్ ఏంటో చెప్పారు. అంతేగాని నేను ₹1 కూడా తినలేదు. నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, పోనీ ఓకే పేరెంట్ చెప్పిందా నిజం అనుకుందాం, 50 లక్షల కోసమా? ఈరోజు 50 లక్షల కోసమా నన్ను నిందలో వేసి నన్ను అవమానిస్తున్నారు? ఈరోజు నన్ను సోషల్ మీడియాలో లేకుండా, సోషల్ వర్క్లో లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. నేను ఎన్ని కోట్లు విలువ చేసే సర్వీస్ చేశాను, ఒక 50 లక్షల కోసమా? ఇప్పుడు ఒక 12 లక్షలు 13 లక్షల ప్రమోషన్స్ కోసం నాకు ఇచ్చానని చెప్తారా? అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళ కోసం చేయించాలా? నేనే నా సొంత పేజ్లో ప్రమోషన్స్ చేసుకుంటే నాకు డబ్బులు రావా? 13 లక్షలకు పెద్ద అమౌంటా? ఇలా నన్ను నిందలు వేస్తే అవిని మీరు నమ్మారా? ఒక్క ఆడియో కాల్ వల్ల, ఆ ఆడియో కాల్ ఎందుకు అలా అన్నారు అనే విషయం పేరెంట్ దాయడం వల్ల నా తప్పులా కనిపించింది. అందుకని అది క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు అతను. నేను ఒక్క ప్రమోషన్ అయినా చేసిన నా పేజ్లో? నేను డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నా పేజ్లో ప్రమోషన్లు చేసుకుంటే నేను 50 లక్షలు ఎన్ని డేస్లో సంపాదించగలను? ఎంత ఈజీగా సంపాదించగలను? అది కూడా ఆడియన్స్కి తెలుసు. స్టిల్ ఆ 2-3 నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకు? ఆ పేరెంట్ అబద్ధం చెప్పడం వల్ల. అసలు ఆ పేరెంట్దే తప్పు. క్లియర్గా పేరెంట్ మోసం చేశాడని చెప్పి అందరికీ తెలిసిన ఆ బేబీ కృష్ణకు ఉన్న సింపతి వల్ల ఎవరు అడగడం లేదు, ఒక లెక్క అడగడం లేదు. అది చాలా తప్పు. నేను అడుగుతున్నాను కృష్ణ వాళ్ళ పేరెంట్స్ని, మీకు అమౌంట్ చాలా ఎక్కువ వచ్చింది, ఇమీడియట్గా మీ ఇంజెక్షన్ అయిపోయిన 2వ రోజే మీరు వీడియో చేసి పెట్టాలి. రిషికుమార్కి మీరు ఏదైతే ₹1 పైగా వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ మొత్తం ఇచ్చేయాలి. ప్రజలు ఊరుకోరు, ప్రజలు ఎదురు తిరుగుతారు. అది మాత్రం మీరు మర్చిపోకండి. ఏదైతే మీకు ఇంజెక్షన్ కోసం కూడా కరెక్ట్గా ఎంత ఖర్చు అవుతుందో అంత ఉంచుకొని మిగతా మిలాపు లేదా ఇంపాక్ట్ గురు ఉన్నదో ఆ అమౌంట్ అనేది రిషికి ట్రాన్స్ఫర్ చేయాలి. రిషికి ఇంజెక్షన్ జరగాలి. విజయవాడ ప్రజలు ఊరుకోరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరు రిలీజ్ చేస్తారని ఒక వీడియోలో వీళ్ళ సమస్యలు మాత్రం రిమూవ్ చేసామని చెప్పు.